మీరేం చెప్తారు సార్? అంటే ఏఐ అనేది నిజంగా ఒక ఐటీ ఉద్యోగి చేసే పనిని చేయగలదా అన్నది ఒక అంశం. రెండోది ఏఐ ఎఫెక్ట్ పడుతోంది అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ కొన్ని రంగాల్లో ఏఐ వాడకం అనేది వచ్చేసింది ఇప్పుడు. మీ అంచనా ఏంటి ఐటీ రంగం పైన, ఐటీ ఉద్యోగాల పైన? మనం ఈ ఐటీ రంగం గనక ఒక్కసారి చూసుకున్నట్లయితే హ్మ్. అది రెండు విధాలుగా మనం చూడొచ్చు. హ్మ్. ఒకటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాలో కంటిన్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీ పెట్టుకుని కంటిన్యూస్గా ప్రొడక్ట్స్ డెవలప్ చేసి రిలీజ్ చేయటం ఒకటి అనుకుంటే, హ్మ్. రెండోది దే టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, Microsoft is there. Microsoft awards projects to many companies. హ్మ్. So, including TCS, including Cognizant, like that, many people will take projects. Like Microsoft awarding projects to many companies, the other companies also, like famous companies like Google and Amazon, everything, they also award projects. హ్మ్. See, whenever a particular company take projects, they take the employees for doing that project. ఓకే. All such projects are time defined హ్మ్. and goal oriented. హ్మ్. The moment the time defined and goal oriented work is over, either they will continue the work if there is a continuity of work, or they say that the particular work is completed, probably you can bid for other works. హ్మ్. అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ డిస్కంటిన్యూ అయింది, ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరూ హ్మ్. ఇంకొక ప్రాజెక్టులో ప్రవేశపెట్టడానికి అన్ని కంపెనీలు ప్రయత్నిస్తాయి. ఇంకో కొత్త ప్రాజెక్టులో ప్రవేశపెట్టాలంటే వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, ఇవి గనక అప్గ్రేడ్ కాలేకపోతే, హ్మ్. ఆ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన స్కిల్ లేకపోతే, కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే, మీరు ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి, ఆ స్కిల్ డెవలప్ చేసుకోవటానికి వీలుగా ఎవరెవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకోవచ్చో కూడా చెబుతున్నాయి. అవసరమైతే కొన్ని కంపెనీలు వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్కి స్పాన్సర్ కూడా చేస్తున్నాయి. హ్మ్. ఈ విధంగా అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, దేర్ ఆర్ 10 ప్రాజెక్ట్స్ రన్నింగ్, ఒక 8 ప్రాజెక్టులు ఎన్నో క్లోజ్ అవుతున్నాయి, కొత్తవి 4 ప్రాజెక్టులు వచ్చినాయి. అప్పుడు 8 ప్రాజెక్టుల్లో రన్ అవుతున్న స్టాఫ్ని 4 ప్రాజెక్టులో అడ్జస్ట్ చేసినా కూడా కొంత సర్ప్లస్ ఉండొచ్చు. హ్మ్. ఇది దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని 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 వర్టికల్స్ని సస్పెండ్ చేయటం, లేదా కొన్ని ఎంప్లాయీస్ని తాత్కాలికంగా వాళ్ళని మరి రిట్రెంచ్ చేయటం ఏదో చేస్తుంటారు. ఇలాంటివే తప్ప హ్మ్. ఏఐకి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఎన్ని రకాలంటే, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, 3 ఉన్నాయి. ఓకే. ప్రస్తుతం మనం వీఆర్ ఇన్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. హ్మ్. ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటే, ఏదన్నా ఒక సింగిల్ ప్రాబ్లం తీసుకుని ఆ డొమైన్ ఏరియాలో ఒక ఏఐ ఎక్స్పర్ట్గా దాన్ని నియమించబడుతుంది అనమాట. ఓకే. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్లో హ్మ్. తర్వాత ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అది జెన్ ఏఐ దగ్గరికి వచ్చింది అనమాట. హ్మ్. జెన్ ఏఐలో జెన్ ఏఐ. అవును. మీకు టెక్స్ట్ సపరేట్గా ప్రాసెస్ చేస్తారు, హ్మ్. వాయిస్ సపరేట్గా ప్రాసెస్ చేస్తారు, ఇమేజెస్ సపరేట్గా ప్రాసెస్ చేస్తారు, వీడియోను సపరేట్గా ప్రాసెస్ చేస్తారు. హ్మ్. వీటన్నిటిని కంబైన్ కూడా ప్రాసెస్ చేసి ఒక జెన్ఏఐ మాడ్యూల్స్ తయారు చేస్తారు. వీటి ఎక్స్పర్టైజ్ అందరూ నేర్చుకోవటం కష్టం. కాబట్టి ఏంటంటే, కొన్ని ప్రాజెక్టులు ఈ ఎక్స్పర్టైజ్ కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ఎక్స్పర్టైజ్లో అనుభవం కావాలి. హ్మ్. ముఖ్యంగా అందరినీ భయపెడుతున్నది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు చాట్ జీపీటీ తీసుకోండి, ఇంకా జెమిని తీసుకోండి, ఇంకా ఏదైనా తీసుకోండి, హ్మ్. ఈ మెటా వాళ్ళది ఏదైనా తీసుకోండి, ఏమవుతుంది అంటే దే కెన్ జనరేట్ కోడ్. మీరు సి ప్లస్ ప్లస్ పైథాన్ గనక తీసుకున్నట్టయితే, సార్. మీరు అడగండి, నేను ఐ వాంట్ టు ఇన్వర్స్ ఎ మ్యాట్రిక్స్, హ్మ్. లెట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ అన్ అల్గారిథం హ్మ్. అని గనక ఇచ్చినట్లయితే మీకు కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే. అంతకుముందు ఏంటంటే, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కోడ్ జనరేట్ చేయండి అని అసైన్మెంట్ ఇచ్చేవారు. హ్మ్. సో దే ఆర్ సపోజ్ టు టేక్ 2 or 3 days a week and generate the code. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యాక్చువల్గా ఈ ఏఐ జనరేటెడ్ కోడ్ సెగ్మెంట్స్ వచ్చినాయో, హ్మ్. ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ ది కోడ్ ఈజ్ రెడీ ఇన్ లెస్ దాన్ ది డెవలప్మెంట్ టైం. ఓకే. కానీ ఈ కోడ్ జనరేట్ అయినంత మాత్రం మూలాన ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. హ్మ్.
ఈ కోడ్ని మెయిన్ ప్రాజెక్ట్లోకి ఇంటిగ్రేట్ చేయాలా, దాన్ని ఒక మాడ్యూల్లోకి తీసుకురావాలా, ఒక అప్లికేషన్కి అప్లై చేయాలా, ఇన్ని ఉన్నాయి అక్కడ. అవును. కాబట్టి కోడింగ్ చేసే వాళ్ళకి అవసరమైతే కొంచెం నంబర్ తగ్గొచ్చు కానీ మరి కోడింగ్ చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేయటానికి, అప్లికేషన్లో పెట్టడానికి, టెస్ట్ చేయటానికి అదనంగా కావాలి కదా. అవును. సో కాబట్టి మీరు ఇంత మట్టుకు మనం ఐటీ రెవల్యూషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్ తాత్కాలికంగా నెట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దట్ హావ్ బీన్ ఎంప్లాయిడ్ ఫిక్స్డ్ గా కనపడుతుంది. మీకు మీ 3 years యావరేజ్ కనుక తీసుకుంటే మీరు గోల్డ్మెన్ సాచ్ కానీ ఏదైనా తీసుకోనండి, డోంట్ బాదర్ అబౌట్ 1 year థింగ్, యూ బాదర్ అబౌట్ ఎదర్ 4 years యావరేజ్ ఆర్ 5 years యావరేజ్ అండర్ స్కిల్ డెవలప్మెంట్, అండర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ది 4 years యావరేజ్, 5 years యావరేజ్ ఈజ్ టువర్డ్స్ పాజిటివ్ సైడ్, నెవర్ ఇట్ వాజ్ నెగటివ్ సైడ్. ఓకే. సో మనం ఆ విధంగా చూసుకోవాలి. ఓకే రావు గారు, ఒకవేళ దీని ఇంపాక్ట్ ఉంటే ఇప్పుడు ఐటీకి సంబంధించి ఏ సెక్టర్స్ అంటే ఎలాంటి వర్క్ చేసే వాళ్ళపైన ఉండే అవకాశం ఉంది? మీరు ఇందాక అన్నారు కోడ్ వర్క్ అది ఇస్తుందని. ఇప్పుడు ఆల్రెడీ మన రవి మేడూరు గారు అన్నారు అది ఒక 50% వరకే, మిగతా వర్క్ అనేది కూడా మళ్ళీ ఉంటుంది అని. అంటే ఎవరు అంటే ఎఫెక్ట్ అయ్యే కేటగిరీ ఎంప్లాయీస్ ఎవరు? ఎవరైనా మాట్లాడమన్నారా? నేనా? మిమ్మల్ని సార్, శేషగిరిరావు గారు. ఓకే, మీరు కనుక ఈ ఏఐ టూల్స్ పాపులారిటీ చూసినట్టయితే బాగా పాపులర్ గా ఉన్న టూల్స్ కనుక మీరు చూసినట్టయితే చాట్ జీపీటీ, కాన్వా, డీపెల్, జెమిని, డీప్ సీక్, ఎంఎస్ కోపైలట్, అలా ఎన్నైనా మనం లిస్ట్ చేయొచ్చు. ఇవి ముఖ్యంగా ఏ సెక్టర్స్ ని ముఖ్యంగా ప్రభావితం చేస్తాయి అని ఒకసారి చూసినట్టయితే ఈ సెక్టర్స్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఒకటి ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్, నంబర్ 2 పర్సనల్ అసిస్టెంట్స్, నంబర్ 3 ఫ్రాడ్ డిటెక్షన్, నంబర్ 4 సప్లై చైన్ మేనేజ్మెంట్. హెల్త్ సెక్టర్లో మాత్రం చాలా పెద్దగా వస్తుంది. సిమిలర్గా స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్స్, అటానమస్ వెహికల్స్, తర్వాత గేమింగ్, తర్వాత రీటైల్ అండ్ ఈ కామర్స్, ఈ ఏరియాలని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ తీసుకోండి, మెడికల్ ఇమేజెస్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకి రేడియాలజీ తీసుకోండి. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చూశాను. ఈ రేడియాలజీలో ఎంఆర్ఐ ఇమేజెస్ కానివ్వండి, ఎక్స్రే ఇమేజెస్ కానివ్వండి, మాన్యువల్గా ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఒక సంవత్సరంలో ఒక పెద్ద దేశంలో 3 లక్షల ఎర్రర్స్ దొరికినాయి అంట, అంటే ఇంటర్ప్రిటేషన్ రాంగ్స్. అవి మనం ఎప్పుడైతే ఒక ఏ ఇంటర్ప్రిటర్ ని లేకపోతే ఏ టూల్ ని పెట్టుకున్నామో దోస్ 3 lakhs has come down to 1800. So that is the type of, let us say, accuracy and importance AI tools are likely to get it. అంత యాక్యురసీతో ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా కూడా, ఏ ప్రోడక్ట్ యూజర్ అయినా కూడా, అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ లో తీసుకోండి, పర్సనల్ అసిస్టెంట్స్ అయితే మీరు చెప్పక్కర్లేదు. మన నారాయణమూర్తి గారు కూడా చెప్పారు, నేను ఏదో స్పీచ్ తయారు చేసుకోవాలంటే నాకు 5 గంటలు పడుతుంది, ఈ మధ్య ఏ టూల్ వాడి నాకు అరగంటలోనే చేసుకుంటున్నానని. అలా ఉంటుందన్నమాట. ఇఫ్ దట్ ఈస్ ది రిక్వైర్మెంట్, ది స్టాఫ్, ది ఎంప్లాయీస్ అండ్ ది కంపెనీస్ హ్యావ్ టు కమ్ to make these things available in a shorter span of time. Okay. And the moment you go to, let us say, the artificial generative intelligence and super intelligence, it's much higher. It is going to replace one particular domain itself. Okay. So that is why it is called as agentic AI, AI agents and agentic AI. AI agents are something, once again, in a given large area, one particular domain is completely made into an operational artificial tool. Yes, when such agentic AI agents are combined, it is an agentic AI which confines to an entity. Okay. So when we want to bring those entities into operational in AI mode, you need large manpower. Okay. Because you have to monitor them. Without monitoring, human intervention, the errors are going to be dangerous and colorful. Okay. So at any circumstances you should not allow the errors to creep in. Yes, అందువల్ల ఈ కంట్రీస్ లో ఏం చేస్తున్నారంటే ది రెగ్యులేటరీ మెకానిజం, ది అప్రూవల్ మెకానిజం ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. దే వాంట్ ది రెగ్యులేటరీ అండ్ అప్రూవల్ మెకానిజం టు బి put into service right from R&D onwards, not in a place where the tool is available. Okay. Similarly, if somebody wants to use an AI tool, it should not be used unless it is
approved by the regulatory authority of governments. ఓకే. This is very important. Simply let us say మన మొబైల్ ఉందనుకోండి, అన్ని యాప్స్ యూజ్ చేసుకుంటాం. వీ డోంట్ బాదర్ వెదర్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ యాప్. బట్ ఇన్ ఏఐ, ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ సెక్టర్ అండ్ మెనీ అదర్ సెక్టర్స్, యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ రెగ్యులేట్ అండ్ ఇట్ కమ్స్ అండర్ రెగ్యులేటరీ మెకానిజం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ లో ఇన్ని టూల్స్, ఇన్ని ఆపరేషన్స్ వచ్చినా కూడా, హూ ఇస్ ది క్రియేటర్? హ్యూమన్. yes, correct. Creator will never be jobless. yes. So that is the actually title of the theme actually. Okay, okay. So this many AI tools and this many developments, Okay. this many incrementals, if you want to do, you need people to maintain them. ఓకే. How do you maintain it unless you upgrade your skill? అబ్సల్యూట్లీ సార్, నేను అదే అడగబోతున్నాను. నెక్స్ట్ ముగించే ముందు శాస్త్రిరావు గారు బ్రీఫ్గా మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు యువత కానీ ఐటీ ఉద్యోగాలు కానీ స్కిల్స్ పరంగా ఏది మెరుగుపరచుకోవాలి బ్రీఫ్గా? ఉదాహరణకి ఏఐ టూల్స్ లో చాలా ఏరియాస్ ఉన్నాయి ఇంప్రూవ్ చేసుకోవటానికి. దాంతో పాటు ఒక కొత్త ఏరియా కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాట్ జీపీటీలో ఒక క్వైరీ ఇచ్చాను అనుకోండి, అవును, ఇట్ హ్యాస్ టు గో టు ఏ డేటా సెంటర్, ఇట్ హ్యాస్ టు ఫెచ్ డేటా అండ్ ఇట్ హ్యాస్ టు గివ్ మీ ది రిజల్ట్. అది కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే, చాట్ జీపీటీలో ఒక క్వైరీ ఆపరేట్ చేస్తే ఇట్ విల్ టేక్ 0.34 వాట్ అవర్స్. అంటే దాదాపు ఒక మైక్రో ఓవెన్ ని ఒక సెకండ్ పాటు ఆపరేట్ చేస్తే అంత పవర్ కావాలి. ఈ డేటా సెంటర్స్ కొత్తగా వస్తున్నాయి. ది అమౌంట్ ఆఫ్ డేటా దట్ హ్యాస్ టు బి let us say kept in a data center for all these operations are going to be enormous. ఇప్పుడున్నాయి మనకి ఒక ఇన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 100, ఇప్పుడున్నాయి 10 అనుకుంటే రావాల్సిన మిగతా 90 ఉన్నాయి. ఆ ఏరియాస్ లో యువర్ జాబ్ పొటెన్షియల్ విల్ బి మచ్ హైయర్. ఓకే. how to let us say maintain the data centers, how to maintain the data, how to collect them, how to divide them into various frameworks, and each framework how to allocate it to various agentic tools. Yes. So this becomes a very big subject. Yes, sir. And in fact medical గా చూసుకున్నట్టయితే, to take these medical things into account, medical coding has come in a big way. Yes, sir. See, Okay. for example, a doctor and patient is conversing, the case sheet will be ready and it will be in the form of medical coding. Yes, The sir. medical coding can take it to a medical consultant AI tool. Okay. So that is how things are going on. Yes, sir. The మీరు moment అన్నట్టు you అన్ని want to రంగాలపైన develop impact all these ఉండబోతుంది. things, yeah. Right. So there will be in some areas improvement in job potential. రైట్. థ్యాంక్ యూ శాస్త్రిరావు గారు. ఖచ్చితంగా మరి ఇది ఏఐ అనేది ఇంపాక్ట్ ఉంటుంది, దీనివల్ల ఉపయోగాలు ఉంటున్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, ఇందాక రవి మేడూరి గారు చెప్పినట్టుగా కేవలం వాళ్ళే కాకుండా హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా మెడికల్ కానీ ఇంకా అంటే కాదేది ఏ రంగం అనర్హత అన్నట్టుగా అన్ని రంగాలకు సంబంధించి ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది.